విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రావణ మాసం గురించి ఎన్ని విషయాలు చెప్పుకున్నా అసలు తరగట్లేదండి. ఎన్నెన్నో తెలుసుకోవాలని ఉంది. మనకి ఇంకా తెలియని ఏమున్నాయా అని పరిశోధనలోనే ఉన్నాం. ఇంకా అసలు లక్ష్మీదేవి జన్మస్థలం ఎక్కడండి? మనకి మంత్రపుష్పంలో మొదటి వాక్యమే ఆవిడ జన్మస్థలాన్ని తెలిపేది ఎందుకండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి. ఆవిడ పుట్టినిల్లు క్షీర సముద్రం. అది కూడా ఏంటంటే క్షీర సముద్ర రాజం. ఆ క్షీర సముద్రాలన్నిటికీ రాజు వంటిది అది. అటువంటి క్షీరసాగర మదనంలో ఆవిడ జన్మించంటే దేవతలు దానవులు కలిసి ఈ మందర పర్వతాన్ని వాసుకి అనేటువంటి సర్పం వేసి చిలుకుతూ ఉంటే లక్ష్మీదేవి ఉద్భవించిందని మనకి కథ ఉంది. ఆ లక్ష్మీదేవి ఉద్భవం ఎట్లా అంటే సాధారణంగా ఇప్పుడు సీతాదేవి జన్మించిందని మనం చెప్పుకుంటాము. నాగేటి చాల్లో బాలికలాగా దొరికింది ఆవిడ. కానీ లక్ష్మీదేవి మాత్రము ఒక తామర పువ్వులో నవ యవ్వన విలాసవతిగా, ఒక బంగారు తీగలాగా, ఒక తటిల్లత మెరిసినంత అందంగా ఆవిడ పైకి వచ్చింది. అంటే వీళ్ళు చిలుకుతూ ఉంటే ఉన్నట్టుండి తామర పువ్వు పైకి వచ్చింది. తామర పువ్వు వచ్చింది ఏంటని ఈ దేవతలు రాక్షసులు కూడా ఆశ్చర్యపోతూ చూస్తుంటే అక్కడ ఒక మెరుపు మెరిసినట్టు బంగారు కణికలాగా ఉందట ఆవిడ. బంగారు కణికలాగా పద్మహస్తే పద్మపత్రే పద్మముఖే, అలా పద్మం లాంటి ముఖము, పద్మం లాంటి కళ్ళు, పద్మాలు చేతిలో పట్టుకొని పద్మంలో. అందుకే పద్మాలంటే లక్ష్మీదేవికి అంత ప్రీతి. ఆవిడ అలా పుట్టడమే యవ్వనవతిగా పుట్టింది. ఆవిడ బాలికలాగా పుట్టలే. ఆ రకంగా అమ్మవారు క్షీర సముద్రంలోంచి ఉద్భవించిందని చెప్తారు. అంటే పుట్టుకే పరిపూర్ణమైన కన్యలాగా పుట్టింది. పుట్టుక బాలికలాగా పుట్టలే. అంటే శిశువులా పుట్టాలి, తర్వాత బాలిక అవుతారు, తర్వాత యవ్వనవతి అవుతారు. అలా కాకుండా ఈవిడ పుట్టడమే అత్యంత సౌందర్య రాశిగా, యవ్వనవతిగా, ఒక తామర పువ్వులో ఆవిడ చక్కగా పద్మాసనస్థగా ఉండి ఆవిడ పైకి వచ్చింది. ఆవిడ సౌందర్యాన్ని చూసి ఇటు రాక్షసులు అటు దేవతలు కూడా ఆశ్చర్యపోతూ వాళ్ళు ఆశ్చర్యంలో ఉండగానే విష్ణుమూర్తి గమనించాడు ఈ విషయాన్ని. అంటే ఇంత అద్భుతమైనటువంటి సౌందర్య రాశిని రక్షించవలసిన బాధ్యత స్థితికారకుడు కదా మరి ఆయన. పోషణ రక్షణ విష్ణుమూర్తిదే ఎప్పుడు, ఎవరికేమొచ్చినా కూడా. సృష్టించడం వరకే బ్రహ్మ పని. ఈ స్థితికారకత్వం ఉన్న విష్ణుమూర్తి వెంటనే వచ్చి ఇంత అద్భుత సౌందర్యవతి పైకి వచ్చింది, మరి ఈవిని రక్షించవలసిన బాధ్యత అసలే రాక్షసులు ఉన్నారు, దేవతలు కూడా ఆవిడ్ని మోహించారు, వివాహం చేసుకోవాలని అనుకున్నారు. రాక్షసు సరిగా ఎలా అపహరించాలని చూస్తున్నారు. వాళ్ళ దౌర్జన్యము, వాళ్ళ రాక్షసత్వం వాళ్ళకు ఉంటుంది. ఈ తర్జన భర్జనల మధ్య ఆవిడే విష్ణుమూర్తిని కోరుకుందని ఒక కథలో ఉంది. విష్ణుమూర్తి వెంటనే గరుడారుడై రివ్వున వచ్చి ఆవిడ పాణిగ్రహణం చేశాడని మరొక కథలో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఆ క్షీర సముద్రంలోంచి లక్ష్మీదేవిని పైకి తీసుకొచ్చి తన గరుడ వాహనం మీద కూర్చోబెట్టి తీసుకువెళ్ళాడని కొన్ని పురాణ కథలు చెప్తున్నాయి. ఆ విధంగా అంటే ఒక స్త్రీని చెయ్యి పట్టుకున్న తర్వాత పురుషుడు, అది వివాహం కిందే వస్తుంది. పాణిగ్రహణం పూర్వకాలము వివాహ ఆహ్వాన పత్రికని వేసేవారు కదా, పాణిగ్రహణ మహోత్సవ పత్రిక అని వేశారు. అంటే అప్పటి వరకు స్త్రీ పురుషులు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు తాకేవారు కాదు. మొదటిసారి పురుషుడు చెయ్యి స్త్రీ పట్టుకుందంటే అతనే భర్త కింద లెక్క. అందుకే భారతీయ సంప్రదాయంలో షేక్ హ్యాండ్ లేదండి. షేక్ హ్యాండ్ చేయకూడదు. ఎందుకంటే అరచేతిలో ఎన్నో శక్తులు ఉంటాయి. ఆ అరచేతిలో ఉండేటువంటి శక్తిని మనం ఇంకొకళ్ళ అరచేతితో కలిపితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అవన్నీ. అందుకనే నమస్కారం మన సంస్కారం, షేక్ హ్యాండ్ మన విదేశీ సంస్కారం అదంతా. అందుకని పాణిగ్రహణానికి అంత చక్కటి వివరణ ఇచ్చారు మన వాళ్ళు. ఏయాతి కథలో కూడా చూడండి, కింద బావిలో పడితే చెయ్యి ఇస్తాడు. మరి ఏయాతి భర్త అయ్యాడు. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడి హస్తం తాకిందంటే, ఒక పురుషుడు తన చేతిని స్త్రీకి ఇచ్చాడంటే ఆ పాణిగ్రహణం వివాహం కింద. అంటే కాలు తొక్కటం ఒకటి, చెయ్యి కలపడం ఒకటి, ఇవన్నీ వివాహానికి సంకేతాలు మనకి, మన సంస్కృతి ప్రకారం. అందుకని ఈయన ఎప్పుడైతే లక్ష్మీదేవి చేతిని తీసుకొని గరుడ వాహనం మీద కూర్చోబెట్టి రివ్వున వెంటనే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి విష్ణుమూర్తి. ఉండడు, ఉంటే మళ్ళీ యుద్ధమేగా. అమ్మ బాబోయ్, లక్ష్మీదేవి కోసం మళ్ళీ యుద్ధమే. అప్పటికే వాళ్ళు చిలుకుతుంటే వచ్చినవన్నీ మంచి మంచి ఉచ్చైశ్వర్యము, వజ్రము, చంద్రుడు, ఇవన్నీ వచ్చేసి దేవతలు తీసుకుంటున్నారు కదా. అప్పటికే రాక్షసులకు కోపంగా ఉంది. మంచి మంచి వస్తువులన్నీ దేవతలు తీసేసుకున్నారు. అంటే ఆ చిలికినప్పుడు వచ్చినవి ఇద్దరు సమానంగా పంచుకోవాలి.
కొన్ని ఆ కథలో కొన్ని వీళ్ళు కూడా తీసుకునే ఉన్నాయి. కానీ లక్ష్మీదేవిని ఇద్దరు ఎలా తీసుకుంటారు? ఎవరు తీసుకోకూడదు, ఆవిడ విష్ణుమూర్తి సొత్తు. అందుకని ఆయన అందుకనే ఈవిడ కూడా జన్మించగానే విష్ణుమూర్తినే వరించిందని కూడా ఒక కథ ఉంది. విష్ణుమూర్తినే ఆవిడ వరించిందని. ఎందుకంటే ఆయన క్షీరసాగర శయనుడండి, ఈవిడ క్షీరసాగరంలో పుట్టింది. మరి ఆయన్నే వరించాలి కదా న్యాయ ప్రకారం. అందుకని క్షీరసాగర శయనుడు విష్ణుమూర్తి అయినప్పుడు ఆ పక్కనే ఆవిడ కూడా తామర పువ్వులో ఉద్భవించింది. చూడంగానే ఆ విశ్వమోహనాకారుణ్ణి వరించింది. అందుకని లక్ష్మీదేవి తనంతట తానుగా విష్ణుమూర్తిని వరించిందని ఒక కథనం. విష్ణుమూర్తి వచ్చి వెంటనే తీసుకెళ్ళి ఆవిడని గరుడ వాహనం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాడని ఒక కథనం. ఏది అయినప్పటికీ ఈవిడ క్షీర సముద్ర రాజ తనయ కదా, అంటే సముద్ర తనయ అని అందుకే ఆవిడికి పేరు. అలా జన్మించింది లక్ష్మీదేవి. ఆవిడ విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడం అని కదా మన పురాణాల్లో రకరకాలుగా చెప్పబడింది. అవునండి, నాదొక సందేహం. భృగు మహర్షికి కూడా ఈమె లక్ష్మీదేవి పుత్రిక అంటారు కదా. మంచి ప్రశ్న అడిగారండి. భృగు మహర్షికి కూడా ఈవిడ పుత్రిక అంటారు. ఈ కథ కూడా మనకు ఉంది కదా. లక్ష్మీనారాయణులు సరస్సల్లా పాలాడుతున్నప్పుడు భృగు మహర్షి వస్తే పట్టించుకోలేదని ఆయన ఆగ్రహంతో వక్షస్థలం మీద విష్ణుమూర్తిని తన్ని వెళ్ళాడని, ఇది నా స్థానం కనుక ఇక్కడ నన్ను అవమానించాడు నా తండ్రిని ఆవిడ కోపం వచ్చి భూలోకానికి వెళ్ళిపోయిందని, అక్కడ కొల్హాపురిలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయి లక్ష్మీదేవతగా అవతరించిందని ఈ కథ అంతా మనకుంది. మరి అంత భృగు మహర్షి తండ్రి అవుతేనే కదా. ఈ భృగు మహర్షి తండ్రి అవటం అంటే ఆయన దేవఋషి నిజానికి. గరుడ పురాణంలో, పద్మ పురాణంలో, మత్స్య పురాణం వీటన్నిటిల్లో కూడా భృగు మహర్షికి ఒక మంచి పతివ్రతతో లక్ష్మీదేవి జన్మించినట్టుగా కథలు ఉన్నాయి. అందుకని ఆ కథనం ప్రకారం చూస్తే భృగు మహర్షి పుత్రిక భార్గవి. లక్ష్మీదేవికి భార్గవి అనే పేరు కూడా ఉంది. భృగు మహర్షి పుత్రిక కనుక భార్గవి, ఈవిడ భృగు మహర్షి కూతురు అని చెప్పేసి ఒక కథ ఉంది. అంటే మన పురాణాల్లో ఏంటంటే విష్ణు పురాణాలు, బ్రహ్మ పురాణాలు, శివ పురాణాలు 3 రకాలుగా ఉన్నాయి. ఆ కాలమాన పరిస్థితుల ప్రకారము, అప్పటికున్న సందర్భం ప్రకారము, ఆ కథల్లో దొరికిన ఆధారాల ప్రకారము వాళ్ళు రచించడం జరిగింది. అందుకని లక్ష్మీదేవి ఒకే లక్ష్మీదేవి ఇక్కడ అక్కడ కూడా. ఒక కథలో మనకి భృగు మహర్షి పుత్రికగా ఉంది, ఒక కథలో స్వయంభూగా ఉంది క్షీర సముద్రాతనే కనుక. సో ఏదైనా కూడా లక్ష్మీదేవి యొక్క జన్మ పుట్టినా ఇక్కడి నుంచి ఉద్భవించింది అనమాట. ఇక్కడి నుంచి ఉద్భవించింది అది. అలా అనకంటే 2 పురాణాల్లో 2 భిన్నమైనటువంటి కథలు ఉన్నాయి. అంతవరకే మనం ప్రజలకు అందించగలం. ఎందుకంటే పురాణాలు రచించబడ్డ కాలంలో మనం లేం కనుక ఆ పురాణాలు ఏ కాలమాన పరిస్థితుల ప్రకారం రచించారో ఋషులు మనకు తెలియదు కనుక ఈ పురాణ ప్రకారం లక్ష్మీదేవి ఇలా జన్మించింది ఎంతవరకు మనం చెప్పుకునే హక్కు మనకు ఉంటుంది. మిగతావండి ఋషులు రాసిన విషయాలని ఈ కాలం వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదండి. ఋషులు దివ్య దృష్టితో రాస్తారు, దివ్య దృష్టితో రాస్తారు. వాళ్ళు రాసినప్పుడు ఆ ఋషి యొక్క మనస్సుని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ కాలానికి అన్వయించి ఒక కథలో ఇలా ఉంది, ఒక కథలో అలా ఉంది, అయితే లక్ష్మీదేవి అసలు పుట్టనే లేదన్నమాట అని అవన్నీ వ్యంగ్యంగా వేళాకోళంగా మాట్లాడుకుంటే అది పరిపక్వ మనస్థితి కింద రాదు. అసలుకి ఆ కాలం నాటి పురాణ కథలని ఈ కాలానికి అన్వయించుకోవడంలోనే మూర్ఖత్వం ఉంది. అవి పురాణ కథలు మానవ సమాజానికి శ్రేయస్సుని హితాన్ని చెప్పే కథలు. అంతవరకు దాంట్లో నీతిని మనం తీసుకోవాలి. అంతేగాని ప్రస్తుతం ఉన్న కలియుగానికి అన్వయించుకొని దాన్ని వేళాకోళం చేయటం అనేది చాలా మూర్ఖత్వపు లక్షణం కిందే చెప్పాలి దాన్ని. చాలా బాగా వివరించారండి. శ్రీమాత్రేనమః. శ్రీమాత్రేనమః.